మనకి ప్రెజెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం 'శ్రీజ' రీ ఎంట్రీ అయితే మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ చేతుల్లోనే 'శ్రీజ' రీ ఎంట్రీ ఉందన్నమాట. ప్రెజెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు చెప్తున్నాను. మన వీడియో ఎవరన్నా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తే మీరు ఎవరైతే చూస్తున్నారో మీలాంటి చాలా మందికి ఈ వీడియో అయితే పోవడం జరుగుతుంది. 'శ్రీజ' అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి చాలా మందికి కూడా తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్. అండ్ టాపిక్‌లోకి వచ్చేస్తే 'శ్రీజ' గురించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాననమాట ఈ వీడియోలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. పూర్తిగా గాని చూసినట్లయితే ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీకున్న డౌట్‌లు కూడా క్లారిఫై అయిపోతాయన్నమాట. ఈ రీ ఎంట్రీ గురించి ఏదైతే కొంతమంది లేవంటున్నారు, కొంతమంది ఉన్నాయంటున్నారు. అసలు ఎందుకు ఈ ఫేక్ న్యూస్ కొంతమంది చెప్పడమని కొంతమంది అంటున్నారు. రకరకాల డౌట్‌లయితే నడుస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట. అప్పుడు 'శ్రీజ' అప్డేట్ గురించయితే మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్‌లోకి వెళ్తే నిన్న 'శ్రీజ' గారైతే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఆ వీడియో కొంచెం ఎమోషనల్. మీరెవరన్నా చూసినట్లయితే ఒకవేళ చూడకపోతే 'శ్రీజ' గారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తే ఆ వీడియో ఉంటుంది. చూడొచ్చనమాట. అండ్ నెక్స్ట్ మనకు నిన్న సండే ఎపిసోడ్ జరిగింది కదా! సండే ఎపిసోడ్‌లో కొన్ని జరిగాయన్నమాట. హైపర్ ఆది అన్న రావటము, వాళ్ళని కొంచెం కామెడీ వేలో చెప్పి వాళ్ళ గురించి కామెడీ వేలో చెప్పి వాళ్ళ గురించి కరెక్ట్‌గా చెప్పాడన్నమాట. అసలు మీ గేమ్ ఇలా ఉంది. ప్రెజెంట్ మీ గేమ్ ఇలా ఉంది. ఇలా మార్చుకుంటే మీరు టాప్ 5లో ఉంటారు. లేకపోతే కప్పు తీసుకోపోయే ఛాన్సులు కూడా ఉన్నాయని కొంతమందికి చెప్పాడన్నమాట. నాకైతే అసలు పర్ఫెక్ట్‌గా చెప్పాడనిపించింది సాయి ప్రది అన్న. మన మైండ్‌లో ఏదైతే ఉందో వాళ్ళ గురించి ప్రెజెంట్ హౌస్‌మేట్స్ గురించి మన మైండ్‌లో ఏదైతే ఉందో హైపర్ ఆది అన్న ఎగ్జాక్ట్‌గా అదే చెప్పినట్లయితే అనిపించిందనమాట. నాకైతే అదే అనిపించింది. నా మైండ్‌లో అదే ఉంది. అదే చెప్పాడు కూడా. హైపర్ ఆది అన్న కరెక్ట్‌గా చెప్పాడు. మొహాలు ఒక్కొక్కరికి మాడిపోయాయన్నమాట. మాడిపోతాయి. నిజాలు చెప్తే ఎవరికీ నచ్చవనమాట. నిజాలు ఎవరికీ నచ్చవు. ఫేక్ మాటలు చెప్పండి అబ్బా! సూపర్ మామూలుగా లేదు. అట్టుంటదనమాట. నిజాలు అలాగే ఉంటాయి. అందరూ మాడిపోయి నాగార్జున సార్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. "ఏం చెప్పావే? ఏంటి మా మొహాలు అలా మాడిపోయాయి" అని చెప్పడం జరుగుతుందనమాట. "ఏం చెప్పలేదు సార్ నిజాలు చెప్పాను అంతే." నిజాలు చెప్పాడు కాబట్టి అన్న అలా అయిపోయాయన్నమాట మొహాలు. నెక్స్ట్ టాపిక్‌కొస్తే 'శ్రీజ' అయితే పాపం 'హైపర్ ఆది' అన్న ఫ్యాన్ అంట. మంచి ఫ్యాన్ అంట. ఓన్లీ 'హైపర్ ఆది' అన్న ప్రతి దివాళీకి వస్తాడన్నమాట మనకి 'బిగ్ బాస్‌కి'. ఆ ఎపిసోడ్ కోసము బాగా వెయిట్ చేసిందన్నమాట. బాగా వెయిట్ చేసిందంట. అండ్ 'హైపర్ ఆది' అన్న గారు ఒకవేళ వచ్చుంటే నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పేవాడు కదా! అక్కడ అంటే ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఉంటాం. మనం కూడా ఫ్యాన్స్ ఉంటాం కదా! ఇప్పుడు 'ప్రభాస్' ఫ్యాన్ అని, అండ్ 'మహేష్ బాబు' ఫ్యాన్ అని, అండ్ 'జూనియర్ ఎన్టీఆర్' ఫ్యాన్స్ అని అందరం ఉంటాం. నేను కూడా ఉంటాను కదా! అలాగే మనం అసలు మనం పోయి మాట్లాడితే, మనం ఒక 'ప్రభాస్‌తో' మాట్లాడితే, లేకపోతే ఒక 'మహేష్ బాబు' గారితో మాట్లాడితే, అండ్ 'జూనియర్ ఎన్టీ' గారితో మాట్లాడితే, అసలు ఎలా ఉంటుంది ఆ ఫీలు? నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అసలు ఆ ఫీలే అన్నమాట. అసలు ఆ ఫీల్ కూడా ఆ అమ్మాయి కొంచెం ఫ్యాన్ కాబట్టి ఆ విధంగా అనుకున్నదన్నమాట. మాట్లాడితే బావుంటుంది. హైపర్ ఆదికి పెద్ద ఫ్యాన్ అది ఇది అయితే అనుకోవడం అయితే జరిగింది. కానీ అలా జరగలేదు. ఒకవేళ ఇప్పుడు రీ ఎంట్రీ రూపంలో వచ్చినా కూడా ఇంక అది రిపీట్ కాదు. ఇంక ఓన్లీ హైపర్ ఆది అన్న వచ్చేది ఓన్లీ ఆ దివాళీ ఎపిసోడ్‌కొస్తాడు. తర్వాత రాడన్నమాట. ఇంక అది కూడా మిస్ అయిందనుకోని చెప్పుకోవచ్చు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ వల్ల అది కూడా మిస్ అయిపోయిందని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది మళ్ళీ ఇంకా మనకి ఒకతనొచ్చేసేసి మనకు వీడియో సాంగ్స్ వాళ్ళకి వీడియో సాంగ్స్ అంటాం. సారీ. అండ్ వీడియోస్ వాళ్ళ సాంగ్స్ అయితే పాడడం జరుగుతుందనమాట. వాళ్ళు అసలు హౌస్‌లో ప్రెజెంట్ ఎలా ఉంటున్నారు? ఏంటి? ఎలా నడుచుకుంటున్నారు? వీటన్నిటి గురించి పాటలైతే పాడడం జరుగుతుందనమాట. సూపర్ మామూలుగా పాడాడనమాట. ఒక రేంజ్‌లో అయితే పాడతాడు. అసలు మామూలుగా ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వలేదు. ఒక రేంజ్‌లో అయ్యాము. అది కూడా 'శ్రీజ' చాలా మిస్ అయినట్లు నేనుండుంటే నా గురించి కూడా ఒక పాట పాడేవాళ్ళు కదా! నేను అదొక మెమరబుల్ మూమెంట్‌గా పెట్టుకునేదాన్ని కదా! అసలు ఇవన్నీ నేను అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ వల్ల ఇవన్నీ నేనిప్పుడు ఫేస్ చేయాల్సొస్తుంది. నేనసలు 'బిగ్ బాస్‌ది' టాటూ కూడా ఏసుకోవడం జరిగింది. చేతికి 'బిగ్ బాస్' రియల్ టాటూ కూడా ఏసుకోవడం జరిగింది. అసలు నేను మామూలు అన్‌లక్కీ కాదు. నా అంత అన్‌లక్కీ పర్సన్ ఎవరు ఉండరేమో! అసలు నేనే మొదటి పర్సన్ అనుకుంటా. ఇలా ఎలిమినేట్ అయ్యి ఆ వైల్డ్ కార్డ్స్ రూపంలో ఎవరైతే వచ్చారో వాళ్ళ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన పర్సన్ నేనే అనుకుంటా అని చాలా ఫీల్ అవుతూ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. అసలు అది చూడగానే ఎవరికన్నా అసలు నిజంగానే అది నిజమే కదరా! అన్‌ఫెయిరే కదా! మనం కూడా చూసాం కదా! ఆ రోజు. అసలు ఏంటి ఇలా ఎందుకు చేశారు? కనీసం ఇప్పుడు ఆ గేమ్ పవన్ మధ్య, శ్రీజ మధ్య గేమ్ అయితే ఏదో జరిగిందో అది ఒక్కసారి 'బిగ్ బాస్' రీప్లే చేసి ఆ గేమ్‌ని రీప్లే గాని చేసి చూపిచ్చుంటే అది ఎవరో తెలిసిపోయేది కదా! అప్పటికప్పుడు సంచాలకుల డెసిషన్ అంటే అది క్లియర్‌గా చేతిలో నుంచి వదిలారన్నమాట. అది ప్రెషర్ వచ్చే టయానికి అక్కడ పడాలది. అక్కడ ఇంకా పడలేదు. చేతిలోనో లేకపోతే ఎక్కడ మధ్యలోనో ఉండింది. అలాగుంటే అసలు అది పాయింటే కాదు. మనం ప్రపంచంలో ఎక్కడికి తీసుకొని పోయి చూపించినా గాని అది
ఓడిపోయినట్లే వస్తుందన్నమాట. కానీ మనకు వైట్ కలర్ రూపంలో ఎవరైతే అప్పుడు సంచాలకున్నారో వాళ్ళైతే విన్నర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎందుకు ఇచ్చారో ఏంటో అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిందో అదంతా పక్కన పెడితే మొత్తానికైతే ఇచ్చారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అయితే జరిగిందన్నమాట. సరే అదేదో జరిగిందనుకుంటే మళ్ళీ ఇది అక్కడ కూడా రిపీట్ అయింది. అది కేవలం సుమన్ అన్న కాడ అసలు సిల్లీ రీజన్ చెప్పి మాకు పోటీ ఓన్లీ సుమన్ అన్నే, నువ్వు పోటీ కాదు. సుమన్ అన్నే మాకు ఎక్కువ పోటీ ఇస్తాడు అనిపిస్తుంది నీతో పోల్చుకుంటే అని చెప్పడము. అది అసలు కరెక్టే కాదు. చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే గట్టి పోటీ అసలు సుమన్ అన్నకి, శ్రీజకి కంపేర్ చేసి ఎవరివ్వగలరో, ఎవరు మాట్లాడగలరో అదంతా అందరికీ తెలుసనమాట. అది కూడా మామూలు అన్‌ఫెయిర్ అనిపించలేదు. ఎందుకో టార్గెట్ చేసి కావాలనే చేసినట్లయితే అనిపించింది మనకు చూస్తున్నట్లయితే అది. హ్మ్. అదంతా జరిగిందనమాట. అండ్ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ వీడియో అయితే ఆమె అలా శ్రీజ గారైతే చేసి కొంచెం ఫీల్ అవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా అప్డేట్ ఏమొచ్చిందంటే బిగ్ బాస్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకి కామన్ మ్యాన్స్ ఎలిమినేట్ అయ్యారు కదా! ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళెవరు? హరీష్ గారు అండ్ ప్రియా గారు అండ్ నెక్స్ట్ మనీష్, శ్రీజ వీళ్ళ నలుగురికి ఓటింగ్స్ పెడతారనమాట. ఓటింగ్స్ పెట్టేసి మీరు రీ ఎంట్రీ రూపంలో ఎవరొస్తే హౌస్‌లోకి బాగుంటుంది అనుకుంటున్నారు అని చెప్పేసి ఓటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ఎక్కువ శాతం ఎవరికైతే వస్తే వాళ్ళని రీ ఎంట్రీ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. అదనమాట. ఇప్పుడు దీంట్లో గుడ్ న్యూస్ ఏముందిరా అంటే, మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ముగ్గురు కూడా హరీష్ గారు, మర్యాద మనీష్ అండ్ ప్రియ గారు వీళ్ళు జనాల ద్వారా ఎవరైతే జనాలు ఓట్లేసారో వాళ్ళ ద్వారానే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అందులో వాళ్ళు ఎలిమినేట్ అయ్యాక అంత పెద్ద సంచలనం కూడా ఏం జరగలేదు. ఎందుకంటే జనాభానే ఓటేసి పంపించారు కాబట్టి బయటికి అంత టాపిక్‌లేం రాలేదు. ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి శ్రీజ గురించి అన్‌ఫెయిర్‌గా వచ్చేసి ఈ సంచలనం ఏదైతే జరుగుతుందో బయట ఫ్యాన్ బేస్ ఎలా ఉందో అందరూ అసలు రీ ఎంట్రీ కోసం ఎలా కోరుకుంటున్నారో ఇప్పుడు ఆ అమ్మాయి హౌస్‌లోకెళ్ళాక ఆడదా ఇయన్నీ తర్వాత ఈ సెకండరీ. ఫస్ట్ ఏంటి అన్‌ఫెయిర్ జరిగింది లోపలికి పంపించాలన్నమాట. అది మ్యాటర్ ఫస్ట్. అందువల్ల ఖచ్చితంగా అయితే ఓట్లయితే గట్టిగా శ్రీజాకే పడతాయి అనిపిస్తుందనమాట. బయట మనం సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే. అందుకని నేను ఇది క్లియర్ కట్‌గా గుడ్ న్యూస్ శ్రీజాకే ఖచ్చితంగా ఓట్లు ఎక్కువ పడతాయి. శ్రీజాకి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అందుకే చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఈ వీడియో గాని మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు తెలుస్తుంది. అప్డేట్ తెలుస్తుందనమాట. ఓహో! ఇలా ఓటింగ్ వస్తుందా? మనం గూడా ప్రిపేర్‌గా ఉండాలి. ఓటేసుకుంటే కొంచెం శ్రీజ టాప్‌లోకెళ్ళడం జరుగుతుంది. రీ ఎంట్రీ ఉంటుంది. ఎవరైతే రీ ఎంట్రీ కోరుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయాలనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది అప్డేట్ అన్నమాట. ఈ అప్డేట్ అసలు ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి నచ్చలేదు? అది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. ఆ! నెక్స్ట్ అయితే నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే అసలు ఈ అప్డేట్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఎందుకు తీసుకురావచ్చింది? ఓన్లీ ఇప్పుడు జరిగింది శ్రీజాకే కదా అన్‌ఫెయిర్. అన్‌ఫెయిర్ జరిగింది ఓన్లీ శ్రీజాకే. మామూలుగా అయితే వీళ్ళెవరికీ జరగలేదు కదా! వీళ్ళని కూడా ఎందుకు ఇన్‌క్లూడ్ చేయడము అవసరమా? అని మనం గాని చూసుకున్నట్లయితే అవసరమే. ఇప్పుడు చాలా మంది క్వెషన్ కూడా చేస్తారు. ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది 2 మన తెలంగాణ, ఆంధ్రాలో టోటల్ వైస్ మొత్తం చూస్తున్నారనమాట. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ఏంటి ఆ అమ్మాయికైనా రూల్స్, ఏం మిగతా వాళ్ళు మనుషులు గదా! ఏం వాళ్ళని కూడా తీసుకురావచ్చు గదా! అని రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా! అందుకని పెడతారనమాట. వాళ్ళకే తెలుసు ఇప్పుడు బయట సంచలనం ఏదవుతుందో ఏంటో. వాళ్ళు మనలాగే మనుషులు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు న్యూస్ అనేది సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారు. అదంతా చూస్తుంటారు. కాకపోతే ఫార్మాలిటీగా పెడతారు. నెక్స్ట్ మనకి ఎలాగో వాళ్ళకే తెలుసు శ్రీజానే టాప్‌లో వస్తుంది. ఖచ్చితంగా తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఏ గోల ఉండదు. మేమందరికీ పెట్టాము. ఓటింగ్ ఈ అమ్మాయికి ఎక్కువ వచ్చింది. అందుకని తీసుకొచ్చామంటే ఇంక ఎవ్వరు క్వెషన్ చేయడానికి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. అదనమాట. మెయిన్ ఇక్కడ థీమ్ వచ్చేసి అది. అందుకని వాళ్ళ నలుగురికైతే ఓటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. మరి మీరేమన్నా అంటే ఇప్పుడు ఓన్లీ శ్రీజాకే కాకుండా హరీష్ గారికి, లేకపోతే ప్రియా గారికి, మా మనీష్ గారికి ఎవ్వరు ఉన్నా గాని వాళ్ళకి కూడా ఓట్లు ఖచ్చితంగా అయితే వేసుకోండి. ఓన్లీ శ్రీజాకనే చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు కదా! మనకి హరీష్ గారి ఫ్యాన్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి కూడా ఓట్లయితే వేసుకొని జరగండనమాట. అదైతే ఇప్పటికైతే ఇంకా రాలేదు. ఆ ఓటింగ్ అనేది ఇంకా చెప్పారు. జస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అలా మేము తీసుకొని వస్తాము అని అయితే ఫైనల్‌గా అయితే ఇంకా రోజు వీళ్ళు కూడా సోషల్ మీడియాని చూసి సరే ఒక అప్డేట్ అయితే వీళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఇప్పుడు చెప్పాను కదా! ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు వస్తుంది. అది వచ్చేలోపు మన వీడియో కొంచెం రీచ్ అయ్యి ఎవరికన్నా కొంచెం నలుగురికి తెలిస్తే తెలుస్తది. తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అప్డేట్ వచ్చినా కూడా తెలియకుండా సైలెంట్‌గా ఉంటారనమాట. ఇప్పుడు శ్రీజ రీ ఎంట్రీ కావాలనుకుంటానే అప్డేట్ తెలీదనమాట వాళ్ళకి. చాలా మంది సైలెంట్‌గా ఉంటారు. అది వాళ్ళకి తెలియపరిచేలా ఏం చేయాలంటే ఇలాంటి వీడియోస్ నాదనే కాదు. ఇలా ఎవరైతే శ్రీజ గురించి చేస్తున్నారో, ఈ అప్డేట్‌ల గురించి చేస్తున్నారో ఈయన్ని లైక్ చేసి మనం చేస్తే అనమాట
చాలా మందికి తెలుస్తది. వెయిట్ చేస్తారు. మైండ్‌లో ఉంటదది. ఓహో! పలానప్పుడు ఇది వస్తది. మనం చేయాలి అనేదైతే తెలుస్తుందనమాట. ఖచ్చితంగా అయితే దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అది వస్తుంది. వచ్చినప్పుడు ఓటింగ్ మీరు ఎవరికైతే ఆ 4 మెంబర్స్‌లలో కామన్ మ్యాన్స్ 4 మెంబర్స్‌లో ఎవరికైతే ఓటింగ్ ఎక్కువగా వస్తుందో వాళ్ళనైతే రీఎంట్రీ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇంక వైల్డ్ కార్డ్స్‌కి ఏమన్నా ఇప్పుడు వైల్డ్ ఫైర్ ఏమన్నా ఇవ్వబోతుందా శ్రీజ అనేది ఇంగ చూస్తాం. వచ్చాక అసలు వాళ్ళే పంపించడం అయితే జరిగింది ఫైనల్‌గా. అసలు ఆ తర్వాత ఏమన్నా అసలు ఎందుకు పంపించారు? ఏంటి? అసలు నేను చేసిన తప్పేంటి? అదంతా ఏమన్నా క్వెషన్ చేసేసి ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ ఏమైనా అవుతుందేమో వచ్చాకైతే చూడాలి. ఇంత కాన్ఫిడెన్స్‌గా నేనెందుకు చెప్తున్నానంటే, బయటున్న ఫ్యాన్ బేస్ వల్లే నేనైతే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరుగుతుంది. అంటే 4 మెంబర్స్ నుంచి శ్రీజ కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనే జరుగుతుందనమాట. ఇదే మన ఫైనల్ అప్డేట్ అయితే ఇదే అనమాట. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి. అండ్ థాంక్ యూ సో మచ్.